బెండకాయ కూరలో జిగురుంటుంది, బెండకాయ కూర తింటే తెలివి ఉంటుంది. సామెత బాగుందా? అలా అయితే నవ్వుకోండి. ఇది మన ఓన్ సామెతే. ఏదో అలా వచ్చేసింది. బెండకాయ కూర బాగా వచ్చిందండి. కొత్తగా ట్రై చేశాను. ఎప్పుడు ఒకేలా కాకుండా బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు కాకుండా ఇప్పుడు నేను తినేది కూడా బెండకాయ ఫ్రై కాదండి. అలా అనుకుంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు. ఈ కర్రీ నేమ్ వచ్చేసి బెండకాయ మసాలా ఫ్రై అండి. కొత్తగా ట్రై చేశాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు ఇష్టంగా తింటారు. మళ్ళీ మీరు కూడా ఖచ్చితంగా ఇలానే ట్రై చేస్తారు. వీడియో ఎక్కడ స్కిప్ అవ్వద్దండి. వీడియో కొంచెం ఫుల్ అనేది ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది. మీకు కొంచెం స్లోగా కావాలంటే మన లాంగ్ వీడియోలో ఉంది, వెళ్ళి చూసేయండి. మన ఛానల్ కింద మెన్షన్ చేశానండి. ఫస్ట్ మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, అలానే వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకొని ముక్కకు బాగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఇవన్నీ ముక్కకు బాగా పడతాయండి. మనం తినేటప్పుడు అన్నంలో ప్రతి ముక్కకి ఒక ముద్ద బాగా కనపడుతుంది. తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం నమిలేటప్పుడు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన బెండకాయ మసాలా ఫ్రై రెడీ అయ్యింది. చూడండి, ఆనియన్స్ కూడా ఒక 50% కుక్ అయిన తర్వాత అయితే ఇలా వేసుకొని కారం కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. 1/2 కిలో బెండకాయ కూరతో మనం 5గురు తినేయొచ్చండి. అన్నంలోకి అంత కలిసి వస్తుంది. అలానే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.